మంచిగా పెంచండి. కానీ అట్లాంటి పిల్లల్ని కంటే ఏమన్నా చేసి వదిలేయండి. కానీ అట్లాంటి పిల్లలని మాత్రము ఎట్లాంటి ప్రవర్తన మీరు గత 2 సంవత్సరాలు చూస్తున్నారు కదా. ఇట్లా క్యారెక్టర్లు తండ్రి చనిపోయేంత వరకు ఒక రకంగా ఎమ్మడబడి, ఇప్పుడు మన బాబాయ్ మీద నేను బాబాయ్ని కావాలి అని చెప్పని వాటి ఇట్లాంటి క్యారెక్టర్లను మాత్రం అట్లా పెంచి పోషించమాకండి దయచేసి. ప్రస్తుతం అమృత ప్రణయ్ టాపిక్ చాలా వైరల్ గా మారింది. ఎందుకు అంటే 6 years బ్యాక్ జరిగిన ఈ సంఘటనలో నిన్న కోర్టు చాలా సంచలనమైన తీర్పుని ఇచ్చింది. అయితే ఈ తీర్పు విన్న అందరూ సూపర్ అంటుంటే ఈ అమృత బాబాయ్ కూతురు మాత్రం దీనంతటికీ అమృతనే కారణమని దారుణంగా ఏడుస్తుంది. నిజం చెప్పాలి అంటే ఇంత దారుణానికి ఈ అమృతనే ముమ్మాటికి కారణం. అది ఎలా అనేది చెప్తాను. అలానే అసలు వీరి స్టోరీ ఏంటి, అప్పుడు ఏం జరిగింది, ఈమె చేసిన తప్పు కారణంగానే 7 ఫ్యామిలీస్ సర్వనాశనం అయిపోయాయా, అసలు ఇప్పుడు కోర్టు తీర్పు ఏంటి, ఎవరికి ఎలాంటి శిక్ష వేసింది అన్ని వీడియోలో తెలుసుకుందాం. అలానే మనం కేవలం ఈ అమృత వైపు నుండే కాకుండా నాశనమైపోయిన వారి తండ్రి వైపు ఫ్యామిలీస్ గురించి కూడా ఒక్కసారి చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. 2018వ సంవత్సరంలో జరిగిన అమృత ప్రణయ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది అప్పట్లో చాలా అంటే చాలా పెద్ద సెన్సేషన్ గా మారింది. అయితే ఈ కేసుకి సంబంధించి ఫైనల్ గా ఇప్పుడు ఒక జడ్జిమెంట్ అయితే వచ్చింది. అండ్ ఒకరికి ఉరిశిక్ష పడింది, మిగతా 6గురికి జీవిత ఖైదు పడింది. బేసిక్గా ఇది 2018 సంవత్సరంలో జరిగిన ఇన్సిడెంట్. సో ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలోకి వచ్చిన వారికి దీని గురించి పెద్దగా ఐడియా ఉండదు. సో అందుకే దీని గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏం జరిగింది అంటే ప్రణయ్ అమృత వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత వాళ్ళు ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది. అలా ప్రేమ కాస్త పెళ్లిగా మార్చాలి అనుకున్నారు. కానీ అమృత వాళ్ళ ఇంట్లో ఈ పెళ్లికి ఒప్పుకోకపోయేసరికి జనవరి 30, 2018వ సంవత్సరంలో హైదరాబాద్లోని ఆర్య సమాజ్లో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ మిర్యాలగూడకి రిటర్న్ అయ్యారు. అండ్ ఆ తర్వాత పోలీసుల ప్రొటెక్షన్ కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ముదిరెడ్డి కొండ దగ్గర ఉన్న ప్రణయ్ ఇంట్లో సీసీ కెమెరా పెట్టుకుని మరీ కొన్నాళ్ల పాటు నివసించారు. ఆ తర్వాత కపుల్ కి కౌన్సిలింగ్ సెషన్ ఇచ్చారు అండ్ వాళ్ళ పేరెంట్స్ కి కూడా ఇచ్చారు. అండ్ ఆ టైంలో పోలీసులు, లోకల్ లీడర్స్ వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. కౌన్సిలింగ్ సెషన్ అంతా కూడా బాగానే జరిగింది. బట్ మారుతిరావు ఎవరైతే అమృత వాళ్ళ నాన్న ఉన్నారో అతనికైతే మాత్రం ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. అయితే అప్పట్లో బాగా వినబడిన ఒక పాయింట్ ఏంటి అంటే అమృత ప్రణయ్ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు చాలా వీడియోస్ చేశారు. అవి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పెట్టారు. సో దానివల్ల వీళ్ళ గురించి అందరికీ తెలిసి అండ్ అందరూ వచ్చి కంటిన్యూస్ గా మారుతిరావు గారిని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో ఆ టైంలో ఆయనకున్న కోపం ఇంకా ఎక్కువైపోతూ వచ్చింది. కూతురు మీద ఉన్న ప్రేమ అండ్ అతనికి ఇష్టం లేని పెళ్లి చేసుకుంది అనే కోపం, ఈ రెండూ కలిపి జూన్ 2018న ప్రణయ్ని చంపించాలి అనే ఆలోచన అతనికి వచ్చేలా చేసింది. సో మారుతిరావు ఒక హంతకుల గ్యాంగ్ ని అప్రోచ్ అయ్యాడు. అలానే అలీ బరియా అండ్ అబ్దుల్ అనే వారిని కలిసి వారికి 2018లో 15 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆగస్టు 2018న వీళ్ళిద్దరూ కలిసి సుభాష్ కుమార్ అలియాస్ సుభాష్ శర్మ అనే ఒక పర్సన్ని హైర్ చేసుకున్నారు ఈ దారుణం చేయడానికి. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి మిర్యాలగూడకు వచ్చారు. అండ్ ఆ టైంలో చాలా వరకు రెక్కి నిర్వహించారు. ప్రణయ్ని లేకుండా చేయాలి అని ట్రై చేశారు. బట్ 2 సార్లు ట్రై చేసినా కూడా ఫెయిల్ అయింది. అలా కొన్నిసార్లు ఫెయిల్ అయిన తర్వాత ఇంకా ఫైనల్గా సెప్టెంబర్ 14, 2018వ సంవత్సరంలో అతన్ని లేకుండా చేశారు. ఆ టైంలో అమృత ప్రణయ్ బయటకు వెళ్లారు. ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి రిటర్న్ అవుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే అమృత అప్పటికే 5 నెలల ప్రెగ్నెంట్. సో అమృతని అండ్ ప్రణయ్ వాళ్ళ మదర్ అయిన ప్రేమలత గారిని వీరిద్దరిని కూడా హాస్పిటల్కి తీసుకుని వెళ్లి మళ్లీ ముగ్గురు తిరిగి వస్తున్న టైంలో ఈ సంఘటన జరిగింది. అమృత ఫాదర్ అయిన మారుతిరావు చెబితే వీళ్ళందరి యొక్క సహాయంతో ఈ సుభాష్ శర్మ అనే ఒక వ్యక్తి ఆ రోజు ప్రణయ్ని లెఫ్ట్ చేసేశాడు. వాళ్ళు ప్రణయ్ మీద అతి క్రూరంగా దాడి చేశారు. అయితే ఇది జరిగిన తర్వాత ఇమీడియట్ గా పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకున్నారు. అండ్ జనవరి 30, 2019న అమృత వర్షినికి ఒక బాబు పుట్టాడు. ఆ తర్వాత మారుతిరావుని మరియు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బట్ ఏప్రిల్ 2019న తెలంగాణ హైకోర్టు మారుతిరావుకి అండ్ మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కండిషనల్ బెయిల్ జారీ చేసింది. తర్వాత నల్గొండ పోలీసులు 1600 పేజీల ఛార్జ్ షీట్ ని దాఖలు చేశారు. ఆ తర్వాత మార్చి 8, 2020న హైదరాబాద్లోని ఆర్య వైశ్య భవన్లో మారుతిరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అండ్ అప్పుడు అమృత ఏమందంటే సొంత తండ్రి అయినా కానీ వాడు చేసిన తప్పుకి పోయాడు. నేను ప్రణయ్కి న్యాయం జరగాలి అనుకున్నాను. ఒకవేళ మారుతిరావుకి మరణశిక్ష విధిస్తే హ్యాపీ, లేదంటే జీవిత ఖైదు, లేదంటే వేరే శిక్ష ఏది వేసినా కూడా హ్యాపీయే
అది కూడా కోర్టులో ప్రూవ్ అయ్యి అతనికి పడాల్సి ఉంది. బట్ ఇలా చేసుకుని సింపుల్గా పోయాడు. ఇది చాలా బాధాకరమని చెప్పింది. ఇప్పుడు ఈ కేసు విషయంలో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది. అయితే ఇది కూడా కంప్లీట్ ఫైనల్ జడ్జిమెంట్ కాదు, బట్ అట్లీస్ట్ ఒక జడ్జిమెంట్ అయితే వచ్చింది. సుమారుగా 7 ఏళ్ళు అవుతుంది. 5 సంవత్సరాలు 9 నెలల పాటు పూర్తి స్థాయిలో విచారణ జరిగింది. ఇప్పుడు కోర్టు తీర్పుని ఇచ్చింది. 7గురికి శిక్ష విధించింది. అందులో బేసిక్గా A1గా ఉన్న మారుతిరావు ఆల్రెడీ చనిపోయాడు. ఇప్పుడు మిగతా 7గురు ఉన్నారు. ఆ 7గురులో ఫస్ట్ పర్సన్ సుభాష్ శర్మ, ఇతను A2 అంటే చంపింది ఇతనే కదా. సో అతనికి మరణశిక్ష విధించారు. అండ్ మిగతా 6గురికి జీవిత ఖైదు విధించారు. వీళ్ళకి ఇంకా 1 మంత్ వరకు హైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి సమయం ఉంది. ఆ తర్వాత హైకోర్టులో మళ్ళీ విచారణ జరిగి ఇంకా హైయర్ కోర్ట్స్కి వెళ్లే అవకాశం కూడా ఉంది. బట్ ప్రస్తుతానికైతే ఒక 1 మంత్ వరకు టైం ఇచ్చింది కోర్టు. హైకోర్టుకి అప్పీల్ చేసుకోవడానికి సుభాష్ శర్మ మిగతా 6గురు కూడా అప్పీల్ చేసుకోవచ్చు అని లాయర్స్ తెలియజేయడం జరిగింది. అయితే ఈ కేసులో A6గా ఉన్న శ్రవణ్ కుమార్ అనే ఒక వ్యక్తికి కూడా జీవిత ఖైదు శిక్ష పడింది. అయితే ఈ శ్రవణ్ కుమార్ అనే పర్సన్ అమృత బాబాయ్ అంటే మారుతిరావు తమ్ముడు. ఇతడు ఏమంటున్నాడంటే, ఈ కేసులో నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు 3 పిల్లలున్నారు, ఇప్పుడు వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది నాకు ఈ శిక్ష గనక పడినట్లయితే అని తెలియజేస్తున్నాడు. అండ్ శ్రవణ్ కుమార్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కోర్టు బయట ఇదే వాదన తెలియజేస్తున్నారు. అసలు ఇందులో శ్రవణ్ కుమార్ తప్పేమీ లేదంటున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పబ్లిక్ నుంచి అయితే ఒక్కటే రెస్పాన్స్ వస్తుంది. ఏమని అంటే, ఇదంతా కూడా మనిషిని దారుణం చేయకముందు ఆలోచించాల్సి ఉంటుంది. శ్రవణ్కి కేవలం లైఫ్ మాత్రమే పడింది, బట్ ఇక్కడ ప్రణయ్కి లైఫే లేకుండా పోయింది కదా. సో ఇందులో కంప్లీట్ జస్టిఫికేషన్ ఏముంది, ఎక్కడా తప్పేమీ లేదని చెప్తున్నారు. ఇప్పటి వరకు జరిగింది చూసాం అండ్ ఆమె వైపు నుండి ఆలోచించాం. ఇప్పుడు ఆమె చేసిన తప్పు అండ్ ఒక్కసారి ఆమె ఫ్యామిలీ వైపు కూడా చూద్దాం. ప్రణయ్ చనిపోయే సమయానికి తన వయస్సు కేవలం 23 ఏళ్ళు మాత్రమే. 23 ఏళ్లకి పెళ్లి చేసుకోవడం అనేది చాలా అంటే చాలా పనికిరాని పని. దానికి తోడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి పెంచుకున్న కూతురు ఒకరిని ప్రేమించి ఇష్టం లేదు అని చెప్పినా సరే ఒక ఇంటర్ క్యాస్ట్ పెళ్లి చేసుకుని ఇంటి నుండి వెళ్ళిపోయింది. దాని కారణంగా ఆమె తండ్రి ఒక లెవెల్లో ఉండడం వలన ప్రతి ఒక్కరూ హేళన చేస్తూ ఉండడంతో ప్రేమగా పెంచుకున్న కూతురు పరువు మొత్తం తీసి పడేసింది అనే కోపంతో తండ్రి బాధలో ఉండిపోయాడు. ఆ సమయంలో చుట్టూ చేరిన ఎంతో మంది ఇచ్చిన సలహాల కారణంగా తన పలుకుబడి ఉపయోగించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇక్కడ అతను చేసింది 100% తప్పు, చాలా పెద్ద తప్పు. కానీ ఈ అమృత చిన్న వయసులోనే చేసిన తప్పు కారణంగా ఈరోజు 2 వ్యక్తులు భూమి మీద లేకుండా పోయారు. 8 మంది కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి. ఇప్పుడు ఈ అమృత బాబాయ్కి జీవిత ఖైదు విధించడంతో తన కూతురు బాధతో ఏడుస్తూ కోర్టు ముందు కూర్చుని ఇవే మాటలు అంటుంది. అమృత ఇలా చేసి ఉండకపోతే ఈరోజు అందరి జీవితాలు ఎంతో హ్యాపీగా ఉండేవి. అందరి జీవితాలు నాశనం చేసి ఆమె హ్యాపీగా సోషల్ మీడియాలో వీడియోస్ చేసుకుంటూ జీవితాన్ని గడిపేస్తుంది అని. బట్ ఫైనల్గా పబ్లిక్ ఒపీనియన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఈవెన్ పబ్లిక్లో కూడా అమృత చేసింది ప్రణయ్ చేసింది తప్పు అన్నవాళ్ళు ఉన్నారు అండ్ మారుతిరావు చేసింది తప్పు అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే మారుతిరావు చేసింది తప్పు అన్నవాళ్ళ సంఖ్య 90% ఉంటే అమృత ప్రణయ్ చేసింది తప్పు అన్నవాళ్ళు మాత్రం 10% మాత్రమే ఉన్నారు. మొత్తానికి ప్రణయ్కి అయితే ఇప్పటికీ న్యాయం జరిగింది అని క్లియర్ అయింది. అతన్ని ఎవరైతే లేకుండా చేశారో ఆ వ్యక్తికి ఉరిశిక్ష పడింది. ఎవరైతే దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని చేయించారో ఆ వ్యక్తికి ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. సో ఇంకా ప్రణయ్కి ఇప్పటికైతే న్యాయం జరిగినట్టే. మిగతా వాళ్ళందరికీ కూడా లైఫ్ టైం శిక్ష పడింది. న్యాయం జరిగింది అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? వీళ్ళకి పడిన శిక్ష జస్టిఫికేషన్ అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మీద మారుతిరావు చేసింది తప్పు అనుకుంటున్నారా లేదంటే వీరిద్దరూ చేసింది తప్పని మీకు అనిపిస్తుందా? ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్లో కూడా తెలియచేయండి. అలాగే ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మరికొంతమందికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై.